పోక్సో కేసులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పేట్ బషీరాబాద్ పిఎస్లో సిట్ విచారణకు హాజరు కాలేదు. ఈ మధ్యాహ్నం 2 గంటలకు పిఎస్కు రావాలని నిన్న భగీరథ్కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోక్సో కేసులో సెక్షన్లు మార్చి పోలీసులు నోటీసులు ఇచ్చారు. కరీంనగర్లో నోటీసులు ఇచ్చే సమయంలో భగీరథ్ ఇంట్లో లేకపోవడంతో కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేశారు. పోలీసుల నోటీసుల ప్రకారం ఇప్పుడు బండి భగీరథ్ విచారణకు హాజరు కావాల్సింది. అయితే ఆయన పిఎస్కు వెళ్లలేదు. బండి భగీరథ్ గైహాజరుతో పోలీసుల తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది. ముందస్తు బెయిల్ కోసం ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు భగీరథ్. బెయిల్ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ మనకు అందిస్తారు. రాకేష్, సిట్ విచారణకు రావాలన్న పోలీసుల గడువు ముగిసింది. ఇక నెక్స్ట్ బండి భగీరథ్ సిట్ విచారణకు హాజరవుతారా? అసలు ఎక్కడున్నారు? డీటెయిల్స్ ఏంటి? తనపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు నిన్న బండి భగీరథకు నోటీసులు జారీ చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 4 గంటల లోపు పేట్ బషీరాబాద్ ముందు పోలీసులకు హాజరుకోవాలని చెప్పారు. అయితే 2 గంటలు సమయం ముగిసినప్పటికీ బండి భగీరథ్ అయితే పోలీసుల ఎదుట హాజరు కాలేదు. దీంతో నెక్స్ట్ ఏం జరిగిందంటేనా పోలీసులు సమీక్ష చేస్తున్నట్టుగా సమాచారం. రేపు బండి భగీరథ్ హైకోర్టులో వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ పైన కోర్టు విచారణ చేపట్టిన నేపథ్యంలో కోర్టు నిర్ణయం తర్వాత బండి భగీరథ్ పోలీసుల ముందు హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు దీనిపైన ఏం చేయాలంటేనా కష్టపడి నిర్ణయం తీసుకునే అవకాశం కల్పిస్తాను. ఓవైపు మహిళా సంఘాలు, మరోవైపు రాజకీయ పార్టీల నేతలు తీవ్ర స్థాయిలో పోలీసులపై ఒత్తిడి పెంచిన నేపథ్యంలో పోలీసులు బండి భగీరథ్ విషయంలో వేగంగా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈ కేసు విషయంలో పోలీసులు నీరుగారుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈరోజు సాయంత్రం లోపు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. బండి భగీరథ్ ఎక్కడున్నారు అంటేనా పోలీసులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ పోలీసులకు సమాచారం ఉంటే అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.